హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు మన అత్తమ్మ కిచెన్స్లో మీకు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉండే ఈ తొక్కుడు లడ్డుని మీకు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే దీని తొక్కుడు లడ్డుని బందర్ లడ్డుని కూడా అంటారు. మరి ఈ తొక్కుడు లడ్డు ఒక్కసారి కనుక ఇలా చేసి చూడండి, అచ్చం స్వీట్ షాప్లో వచ్చే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక నోట్లో వేసుకొని తింటే ఇట్లే కరిగిపోయే విధంగా అంత టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇది నేను 1/2 కిలో వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే 300 గ్రాముల వరకు షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. మీకు స్వీట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. దీంట్లో శనగపిండిలో చిటికడంతా సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కొద్దిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మళ్ళీ పల్చగా చేసుకుంటే మనకి బందర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా పల్చగా చేయకుండా ఇలా గట్టిగా ముద్దలాగా చేసేసుకొని ఇలా మురుకుల పావులో పెట్టేసేయండి. మనకి ఈ మురుకుల పావులో వేసుకున్న ఈ బిళ్ళలు అనేది మీ దొడ్డు బిళ్ళలతో చేసుకోవచ్చు, లేదా సన్న పూసలాగా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఈ మురుకుల పావుతో ఈ విధంగా ఒత్తుకుంటూ ఇలా వేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన విధంగా చేసుకొని ఇలా కొద్దిగా టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయింది కదా, ఇలా కొద్దిగా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకొని మరీ కొద్దిగా మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఈవెన్గా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి లేదా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీన్ని కాసేపు చల్లరించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా ఈ విధంగా తుంపి ఈ విధంగా వేసేయండి. ఈ విధంగా క్రష్ చేసేసుకొని మొత్తానికి ఈ విధంగా వేసేసేయండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి మనం మిక్సీలో వేసేసుకొని ఒక 2-3 వరకు ఇలాచీని వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుందండి. మనకి చాలా మెత్తగా వస్తే మనకి పంటికనే తడుతుంది కాబట్టి మరీ మెత్తగా రాకుండా ఈ విధంగా కొద్దిగా పలుకుగానే, అంటే మరీ మెత్తగా కాకుండా మీ కన్సిస్టెన్సీ తెలిసే విధంగా మీకు ఈ విధంగా నచ్చితే అలా మీరు గ్రైండ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొద్దిగంత నెయ్యిని వేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసేసుకొని అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అన్నిటినీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి లేదా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం 300 గ్రాముల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాం. 1/2 కిలో అంత వరకు శనగపిండిని తీసుకుంటే దీన్ని 300 గ్రాముల వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చక్కెర మనకి స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిమంది స్వీట్ ఎక్కువ తింటారు లేదా తక్కువ తింటారు. కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదండి, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనకి నచ్చితే వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ అంతా మునిగేంత వరకు వేసుకొని ఈ విధంగా మరిగించుకోండి. కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడి పిండిని ఈ విధంగా వేసేసి బాగా కలుపుకోండి. మనకి లేత పాకం వస్తే సరిపోతుందండి, మరీ తీగ పాకం రాకుండా ఇలా లేత పాకం వస్తే మనకి చాలా మంచిగా వస్తుందండి లడ్డు. లేదా మనకి తీగ పాకం వస్తే చాలా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ప్యాన్కి ఎక్కడ అంట విధంగా ఈ విధంగా బాగా కలుపుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎక్కడ ప్యాన్కి అంటకుండా ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసి కొద్దిగంత నెయ్యిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరొకసారి డ్రై ఫ్రూట్స్ని కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్నట్లయితే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కాస్త గోరెచ్చేంత వరకు ఈ విధంగా చూసుకోండి, మనకి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి ఈ విధంగా టెస్ట్ చేసి చూడండి మనకి లడ్డు అనేది ఈ విధంగా వచ్చేస్తుందో లేదో అనేసి.
మనకి లడ్డు అనేది ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు లడ్డూలాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కాస్త గోరెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు లడ్డూలాగా చేసేసుకోండి. ఇలా కొద్దిగా నూనెని చేతికి అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా లడ్డూలాగా 2 హ్యాండ్స్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకున్నట్లయితే మనకి లడ్డు అనేది ఈ తొక్కు లడ్డు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ ఈ విధంగా చేసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు ఇలా చేసినట్లయితే మనం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఫెస్టివల్స్ టైంలో కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే తిన్నారంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన అత్తమ్మ కిచెన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.